పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ బెల్లి చక్రధర్. ఇవాళ ఒక టాపిక్ వచ్చి ఒక గోల్డెన్ టైంని మిస్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు. ఏంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరూ మిస్ చేసుకున్న ఈ గోల్డెన్ టైం ఏంటి అని చూద్దాం. ఇప్పుడు చూడండి, జనవరి 2023లో మన స్టాక్ మార్కెట్ బేసిస్ సెన్సెక్స్ వచ్చి 61,000 లెవెల్లో ఉందండి. సో అట్లాంటి 61,100 లెవెల్లో ఉన్న స్టాక్ మార్కెట్ నిన్నటి దాకా చూసినా కూడా, ఈవెన్ జూన్ 2024-26 చూసినా కూడా దగ్గర 77,000 ఆల్ టైమ్ హైలో ఉన్నాం. 77,300 ఆల్ టైమ్ హైలో ఉన్నాం. ఇంత ర్యాలీ జరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్ మార్కెట్లో ఇంత ర్యాలీ జరిగినప్పుడు మరి నష్టం ఏంటి అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ జనవరి 2023లో ఆ టైంలో ఒక 50,000 రూపీస్ ఎస్ఐపి మొదలుపెట్టారు. సో ఆ 50,000 రూపీస్ ఎస్ఐపి మొదలుపెట్టిన ఆ ఇన్వెస్టర్ తీసుకున్న ఫండ్స్ ఏంటి అంటే క్వాంట్ స్మాల్ క్యాప్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, పరాగ్ పెరిక్ ఫ్లెక్సీ క్యాప్, ఐసిఐసిఐ పొటెన్షియల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. చూడండి, ఇందులో ఒక స్మాల్ క్యాప్ వచ్చింది, ఒక మిడ్ క్యాప్ వచ్చింది, నిఫ్టీ 50 బుల్జిప్లో మాకు ఫ్లెక్సీ క్యాప్ వచ్చింది, అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ వచ్చింది, అలాగే మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ వచ్చింది. ఇలా 5 కూడా కలగలిపిన ఒక మంచి పోర్ట్ఫోలియో అనుకుందాం. సో ఇట్లా 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే ఈ 1.5 ఇయర్లో పెట్టింది ఎంత అంటే 9 lakhs. సో ఆ పెట్టిన 9 lakhsకి ఇవాళ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చూస్తే 12,08,000 కనిపించింది. సో గెయిన్ ఎంత అంటే 3 lakhs. సో ఈ 3 lakhs గెయిన్ తెచ్చుకున్నాం మనం. ఒక ఇన్వెస్టర్ 50,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటే వచ్చేది. మనం చెప్పేది ఏంటంటే అదే జనవరి 2023లో కనుక లంసంగా 10 లక్షల రూపాయలు కనుక వేసి ఉంటే, లంసంగా 10 లక్షల రూపాయలు వేసి ఉంటే ఇవాళ 15 లక్షలు అయింది. అంటే మీకు 5 లక్షలు ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది. ఎస్ఐపి రూపంలో వెళ్ళిన వాళ్ళకేమో కేవలం 3 లక్షల ప్రాఫిట్ వస్తే, ఇదింత ర్యాలీలో లంసంగా పెట్టిన వాళ్ళకి అదనంగా ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. సో కాబట్టి మనం ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు లంసంగా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇట్లా కనుక మనం ఎస్ఐపి ఫామ్లో వెళ్తే కనుక మన రిటర్న్స్ ఎక్కువ రావు అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, చాలామంది అనుకునేది ఏంటంటే సిఏజిఆర్ బాగానే ఉంది కదా అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు కనుక 5 ఇయర్స్ ఒక 6 lakhs అమౌంట్ని, అంటే సపోజ్ 10,000 రూపీస్ ఎస్ఐపి ఎవరైనా వేస్తుందో అనుకుందాం. సో 10,000 రూపీస్ ఎస్ఐపి ఎవరైనా వేస్తూ ఉంటే 5 ఇయర్స్ అంటే మనకి 60 months ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి. సో 6 lakhs దాకా మీకు అమౌంట్ వస్తుంది. సో ఎవరైతే కనుక అదే 6 lakhsని లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి దగ్గర 12 lakhs వస్తుంది. సిఏజిఆర్ at the rate of 25%. కానీ అదే కనుక మీరు ఎస్ఐపి ఫామ్లో కనుక 10,000 వేసుకుంటున్న వాళ్ళకి అదే 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చేది మాత్రం 9 lakhs. కానీ సిఏజిఆర్ మాత్రం 25% చూపిస్తుంది. సో ఎప్పుడు సిఏజిఆర్ నమ్మకండి, ఎందుకంటే సిఏజిఆర్ ఎక్కువగానే చూపిస్తుంది. కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకు వచ్చిన రిటర్న్ ఎంత అంటే మాత్రం తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఇన్స్టాల్మెంట్స్లో పెట్టాం కాబట్టి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది, తర్వాత తక్కువ రిటర్న్ ఇస్తుంది. అట్లా మనకి రాబోయే రోజు తక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏ ఒక్క మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అయినా సరే మీకు ఈ సలహా ఇచ్చారా, 2023లో లంసంగా పెట్టండి, పెద్ద మొత్తంలో పెట్టండి, మీకు రాబోయే రోజుల్లో సెన్సెక్స్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, బుల్ రన్ వస్తుంది, కాబట్టి మీరు చాలా ఎక్కువ లాభం పొందుతారు అని ధైర్యంగా ఏ ఒక్క మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అయినా సరే లంసంగా, అది 10 లక్షలు కావచ్చు, 25 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, పెట్టమని మీకు ఎవరికైనా సలహా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు? అందరూ ఎస్ఐపి అని చెప్పారు. సరే, ఒక యాంఫీ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా కూడా నేను కూడా చాలామందికి ఈ ఇన్వెస్ట్మెంట్ చేయమని లంసంగా చెప్పలేదు మ్యూచువల్ ఫండ్స్లో. కానీ నేను చాలామందికి పిఎంఎస్ చేయమని చెప్పాను. సో పిఎంఎస్ నా దగ్గర ఎవరైతే 2023 జనవరిలో చేశారో 50 lakhs, ఇవాళ ₹1 కోటి టచ్ అయింది, 1 crore టచ్ అయింది. సో అదే బ్యూటిఫుల్ ఉంది. పిఎంఎస్లో మనకి ఎస్ఐపి ఆప్షన్ లేదు, మనకి కంపల్సరీగా 50 lakhs ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి మనం చేసేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం లంసంగా ఒక స్టాక్ మార్కెట్లో నమ్ముకొని దీని గ్రోత్ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అని తెలిసినప్పుడు లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ ఇవాళ ₹1 కోటి టచ్ అయింది. నేను అందరికీ చెప్పే ఐసిఐసిఐ పైప్ కానివ్వండి, అలాగే ఎన్జే ఇండియా వాళ్ళ ఎన్జే మల్టీ క్యాప్ కానివ్వండి, ఈ రెండు కూడా
ఎవరైతే జనవరి 2003 థర్డ్ కావచ్చు, సెకండ్ కావచ్చు, లంసమ్గా ఫిట్నెస్ పెట్టారో వాళ్ళందరికీ వాళ్ళ ₹1,00,00,000 టచ్ అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లంసమ్గా కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మీకు భారీ లాభాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటున్నాం స్టాక్ మార్కెట్ 77,000 నుంచి నెక్స్ట్ 90,000 టచ్ అయినా, అలాగే అందరూ చెప్పేలాగా 1,50,000 టచ్ అయినా, అప్పటిదాకా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తే, ఈవెన్ ఇవాళ కూడా అండి మనకి ఈ ఫస్ట్ చూడండి, మనం మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ వచ్చేసింది, నెక్స్ట్ 5 years ఈ గవర్నమెంటే ఉంటుందని మనం ఆశిస్తున్నాము. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇట్లాంటి టైం ఇండియాకి మళ్ళీ రాదని చెప్తున్నాను. చూడండి, మనం ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పుడు అంతా క్రికెట్ ఆడేవాళ్ళం, క్రికెట్ చూసేవాళ్ళం. సో క్రికెట్ చూసేటప్పుడు ఏంటంటే మొత్తం 50 ఓవర్లు ఉండేవి. ఇప్పుడంటే 20 ఆడుతున్నారు. మనం చిన్నప్పుడు 50 ఓవర్లు ఉండేవి. సో 50 ఓవర్స్లో ఫస్ట్ 15 ఓవర్స్ ఎలా ఉంటుందంటే అందరూ ఫీల్డర్స్ ఇన్సైడ్ సర్కిల్ ఉండేవాళ్ళు. అంటే ఫస్ట్ 10 ఓవర్స్లోనే 15 ఓవర్స్లో మీరు ఎంత 6లు కొట్టినా 4 కొట్టినా, తర్వాత మొత్తం టీం అంతా ఫీల్డర్స్ అంతా స్ప్రెడ్ అవుతారు. మనకు వచ్చేవన్నీ వన్స్, సింగిల్స్, డబుల్స్ కంటే రావు. సో ప్రతి ఒక్కళ్ళు హిట్టర్స్ వచ్చి లైక్ వీరేంద్ర సెహ్వాగ్ కావచ్చు, ఆ రోజుల్లో టెండూల్కర్ కావచ్చు, అలాగే యువరాజ్ సింగ్ కావచ్చు, రోహిత్ శర్మ, ఇప్పుడు ఉన్న ధోని కావచ్చు, వీళ్ళందరూ ఫస్ట్ హిట్టర్స్ వచ్చి మ్యాక్సిమం రన్ స్కోర్ని పెంచేవాళ్ళు 6లు 4లు కొట్టి. 10 ఓవర్స్కే 100 వచ్చేది. సో తర్వాత ఏమైంది అంటే 10 ఓవర్స్ 100 వచ్చిన తర్వాత అక్కడ నుంచి సింగిల్స్, డబుల్స్తో మళ్ళీ ఇంకో 2 ఓవర్లు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ కరెక్ట్గా మార్కెట్ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉందండి. ఇప్పుడు మనం అంతా 6లు 4లు కొట్టినా ఈ 5 ఏళ్లే, తర్వాత కూడా మార్కెట్ పెరుగుతుంది, కానీ 6లు 4లు రావు, సింగిల్స్, డబుల్స్ వస్తాయి. సో కాబట్టి ఏంటంటే అండి, గ్రోత్ అయితే నెక్స్ట్ 2040 దాకా ఉంది. ఆ 2040, 2045 దాకా ఉన్న గ్రోత్లో కూడా కీలకం ఏది అంటే మాత్రం ఈ ఫస్ట్ 5 years, మనం రాబోయే 5 years. కాబట్టి ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఉన్న టైంలో మనం కనుక ఎస్ఐపి అని కాకుండా లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ఎస్ఐపి కూడా చేయండి అని చెప్తున్నాను. అయితే చూడండి, చాలామంది తెలియని విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్లో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, అందులోనే పిఎంఎస్లోనే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పిఎంఎస్లోనే ఈటీఎఫ్ ఉంది, పిఎంఎస్లోనే స్టాక్స్ ఉన్నాయి, అలాగే పిఎంఎస్లోనే లిక్విడ్ ఫండ్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, 2008లో ఏం జరిగిందని చెప్తాను. 2008 ఆ టైంలో మార్కెట్ ఒక్కసారిగా బాగా పడిపోయింది, పెద్ద క్రాష్ అయితే వచ్చింది. అప్పుడు ఎవరైతే 1 lakh పెట్టారో ఆ 1 lakh కాస్త 30,000, కొన్ని లో పర్ఫార్మెన్స్ ఫండ్స్ అయితే, కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఫండ్స్ అయితే 60,000కి ఆగిపోయినాయి. అంటే నికరంగా 40,000 లాస్, 50,000 లాస్ వచ్చింది ఎప్పుడు 2008లో. సో అట్లాంటిది మళ్ళీ సంభవిస్తే, ఒకవేళ అట్లాంటిది ఏదైనా రాబోయే రోజుల్లో కనుక సంభవిస్తే, మనం చూస్తున్న మ్యూచువల్ ఫండ్లో మనం అంత వెల్త్ క్రియేట్ చేసుకున్నా కూడా అది 1 crore కావచ్చు, 2 crores కావచ్చు, మనం చూస్తున్నా కానీ 2 crores మళ్ళీ పడిపోతుంది. సో కానీ పిఎంఎస్లోని అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు సపోజ్ 2 crores వెల్త్ క్రియేట్ చేశారు పిఎంఎస్లో, లేదా 3 crores వెల్త్ క్రియేట్ చేశారు పిఎంఎస్లో, ఒక్క సింగిల్ క్లిక్ బటన్లోనే ఆ 3 crores లిక్విడ్ ఫండ్కి మార్చేయచ్చు. ఆ ఆప్షన్ మీకు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉన్నా కూడా, మనం పెట్టుకున్న 16, 20 మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేదా మన దగ్గర ఉన్న 30, 40 స్టాక్స్ కావచ్చు, ఈ 30, 40 స్టాక్స్ అమ్మితే ఆ వచ్చిన అమౌంట్ అంతా మన బ్యాంక్లో పడుతుంది. ఫస్ట్ అన్ని 30, 40 స్టాక్స్ మనం అమ్మాలి అంటే ముందు ఏ ఫండ్ అమ్మాలి, ఏ స్టాక్ అమ్మాలి, ఏ స్టాక్ అమ్మకూడదు అనేది చాలా ప్యానిక్లో ఉంటాం. అసలుకే మార్కెట్ డ్రాస్టిక్ ఫాల్లో ఉంటుంది. మనకి ఏ స్టాక్ అమ్మాలో తెలియదు, ఎంత లాస్ వస్తుందో తెలియదు, లాస్ట్లో మనం అమ్ముకొని బయటకు రాగలమా అన్న థింకింగ్ ఉంటుంది. సో మైండ్ చాలా గందరగోళంగా ఉంటుంది. సో అట్లాంటి కాకుండా మనకి ఒకవేళ పిఎంఎస్లో కనుక అన్ని కోట్లు ఉన్నా కూడా ఒక సింగిల్ బటన్తోనే మొత్తం ఆ 3 crores మన లిక్విడ్ ఫండ్లోకి మార్చేయచ్చు. మరి రిస్క్ ఎక్కడ ఉంది? సో పిఎంఎస్లో ఎప్పుడు రిస్క్ ఉండదండి. మనం దాన్ని బాగా అర్థం చేసుకుంటే మాత్రం 1,000 కోట్లు సంపాదించవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.